రాజమండ్రిలో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఓ ఆసక్తికర అంశం అందరినీ ఆకట్టుకుంది. 2 రోజుల పాటు రాజమండ్రిలో పర్యటించిన పవన్ సొంత పార్టీకి చెందిన నేత, కేబినెట్ మంత్రి కందుల దుర్గేష్ పై కొన్ని సందర్భాల్లో సీరియస్ అయ్యారు. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే దుర్గేష్ పై పవన్ ఎందుకంత ఆగ్రహంగా ఉన్నారన్నది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ డిప్యూటీ సీఎం కు సొంత పార్టీ నేతపై ఎందుకంత కోపం? తెర వెనుక ఏం జరుగుతోంది? రాజమండ్రిలో పర్యటించిన పవన్ కళ్యాణ్ గోదావరి కాలుష్యానికి కారణాలు కొత్తగా కనుగొనే ప్రయత్నం చేశారు. గోదావరిలోకి అత్యధికంగా వ్యర్థాలను వెదజల్లుతున్న ఏపీ పేపర్ మిల్ వ్యవస్థను పరిశీలించారు. నేరుగా వ్యర్థాలు గోదావరిలోకి కలిసిపోవడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఈ సమస్య ఉన్నా పవన్ ఇప్పుడే దాన్ని కనుగొన్నట్లు వ్యవహరించారు. ఏపీ పేపర్ మిల్ నిర్వాహకులతో పాటు జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధుల తీరును తప్పుబట్టారు. అక్కడితో ఆగితే బాగానే ఉండేది, కానీ తరువాతే మరో ఇంట్రెస్టింగ్ సీన్ స్టార్ట్ అయింది. అధికారులపై ఆగ్రహంతో ఊరుకోకుండా మంత్రి కందుల దుర్గేష్ ను పేరు పెట్టి మరీ పిలిచి గోదావరి కాలుష్య కాసారంగా మారిపోతున్నా ఎందుకు స్పందించలేదంటూ నిలదీయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. పర్యావరణ మంత్రిగా ఉంటూ గోదావరి కాలుష్యం చూడాల్సిన బాధ్యత మీది కాదా అంటూ మండిపడ్డారు. పుష్కరాల రేవు అందంగా తీర్చిదిద్దితే సరిపోతుందా అని పవన్ మాట్లాడిన తీరు చూస్తుంటే దుర్గేష్ ను కావాలనే టార్గెట్ చేసినట్టు స్పష్టంగా అర్థమైంది. దీని వెనుక కారణాలు తెలియక పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. గోదావరి కాలుష్యం, పుష్కరాలకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లలో తీవ్ర జాప్యంపై కూడా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ వద్ద పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటే గోదావరి గలగలలు, కృష్ణమ్మ పరవళ్లు అని ఎలా చెప్పుకుంటామని ప్రశ్నించారు. ఆ సమయంలో కూడా దుర్గేష్ టార్గెట్ అయ్యారు. వివిధ సందర్భాల్లో పవన్ ఇలా మంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం అనుమానాలు రేకెత్తించింది. దీని వెనుక ఉన్న మర్మం ఏమిటో వారికి అర్థం కాలేదు. అసలేం జరిగిందన్న దాన్ని తవ్వితే ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. నిజానికి పవన్ గత కొంతకాలంగా మంత్రి దుర్గేష్ తీరుపై అసహనంగానే ఉన్నారన్న వాదన వినబడుతోంది. ఓ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి వెనుక పవన్ ప్రమేయం లేకుండానే దుర్గేష్ చక్రం తిప్పారని, పవన్ అనారోగ్యంగా ఉన్న సమయంలో ఆయనకు తెలియకుండానే దుర్గేష్ ఆ వ్యవహారం నడిపించారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పుష్కర ఘాట్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పనులు జరగడం, నేరుగా దుర్గేష్ వాటిని పర్యవేక్షించడం, స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఇప్పటికే ఈ వ్యవహారంపై గుర్రుగా ఉండడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. దీంతో పాటు దుర్గేష్ అనుచరులు చేస్తున్న ఇసుక దందా, ఇతరత్రా వస్తున్న ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని ఈ రకంగా స్పందించినట్టు సమాచారం. ఈ పంచాయతీలన్నీ పవన్ పేషీకి చేరడంతోనే మంత్రి దుర్గేష్ టార్గెట్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. రాజమండ్రి పేపర్ మిల్లు కాలుష్యం వ్యవహారం స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు పూర్తిగా తెలుసు. దశాబ్దాలుగా ఈ వ్యవహారం యథేచ్ఛగా కొనసాగుతున్నా పేపర్ మిల్లు అరాచకంపై ప్రశ్నించే ధైర్యం వీరికి లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇదే అంశాలను ప్రధానంగా తీసుకుని మంత్రి దుర్గేష్ పై అసహనం వ్యక్తం చేశారు. మొత్తం తప్పంతా తన ఒక్కడితే అన్నట్లు పవన్ నిలదీస్తుంటే మంత్రి ఏం చెప్పలేక నీళ్లు నమిలారు. ఈ మొత్తం వ్యవహారం ప్రత్యక్ష ప్రసారమవుతుందని తెలిసినా దుర్గేష్ ను టార్గెట్ చేసుకుని మాట్లాడడం చూస్తుంటే కావాలనే దుర్గేష్ ను పబ్లిక్ గా ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారని అర్థమవుతోంది. దీంతో దుర్గేష్ మంత్రి పదవిపై కూడా కొత్తగా ఊహాగానాలు మొదలయ్యాయి. ఉంటుందా, ఊడుతుందా అంటూ జన సైనికుల్లో కొత్త చర్చ మొదలైనట్లు చెప్పుకుంటున్నారు.